1962లో అమెరికా స్పేస్లో ఆటమ్ బాంబ్ను పరీక్షించింది. ఏం మాట్లాడుతున్నావురా? జూలై 9, 1962లో కోల్డ్ వార్ సమయంలో ఆపరేషన్ స్టార్ఫిష్ ప్రైమ్ పేరుతో అమెరికా హై ఆల్టిట్యూడ్లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది. ఇది ఆపరేషన్ ఫిష్బోల్ అని పిలువబడే అణు పరీక్షల శ్రేణిలో భాగం. వారు పసిఫిక్ ఓషన్లోని జాన్స్టన్ ఐలాండ్ నుండి మిసైల్ని ప్రయోగించారు. మిసైల్ ఒక భారీ పేలుడును సృష్టించింది. అది ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ పల్స్ వేల కిలోమీటర్ల వరకు వ్యాపించింది. హవాయిలోని కొన్ని ఐలాండ్స్లో పేలుడు కారణంగా స్ట్రీట్ లైట్స్, టెలిఫోన్స్ మరియు ఎలక్ట్రికల్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి మరియు అది స్పేస్లోని కొన్ని శాటిలైట్స్ను దెబ్బతీసింది. ఆగస్టు 5, 1963లో యుఎస్, యూకే మరియు సోవియట్ యూనియన్ నీటి అడుగున అంతరిక్షంలో ఎవరూ అణు పరీక్షలు నిర్వహించకూడదని పార్షల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీపై సంతకం చేశారు. వీడియో నచ్చితే లైక్, మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.